వెల్కమ్ టు 69 న్యూస్. జనగామ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేజీబీవీల పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులు 7 సంవత్సరాల పాటు ఒకే విద్యా సంస్థలో చదువుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేవలం పాఠశాలను సందర్శించడం కాదు, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి సమన్వయంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా సమన్వయకర్తకు స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన జీసీడీఓ గౌసియా కేజీబీవీలు బాలికల హాస్టల్లో విద్యార్థినులకు సంబంధించిన సెల్ఫ్ డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కార్యక్రమాలను మాత్రమే తాము పర్యవేక్షిస్తామని, సివిల్ పనులు తమ పరిధిలోకి రావని, సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. డిప్యుటేషన్ పై వచ్చిన విమర్శలను కూడా ఆమె ఖండిస్తూ తాను 4 ఏళ్లుగా మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారని, ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే రిలీవ్ కావడానికి కూడా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలు మీ దగ్గర ఉంటున్నారు. 6, 7, 8, 9, 10, 11, 12 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు ఒక బిడ్డ మీ దగ్గర ఉంటే ఆ బిడ్డ మంచి ఫలితాలు సాధించలేదంటే మీరు చెప్పే చదువులోనే కూడా లోపం ఉన్నది, బిడ్డలో లోపం లేదు. ఇది కోఆర్డినేటర్గా ఒట్టిగా తిరగడం కాదు, ఇది అర్థం చేసుకొని పని చేయించాలి అందరితో. ఇది అర్థం చేసుకొని ఫలితాలు తీసుకురావాలి. విద్యారంగం పైన ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నది. థ్యాంక్స్ టు అవర్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. సో దాంట్లో మొత్తం అన్ని స్కూల్స్లో ఉండే గర్ల్స్ ఉంటారు కదా, గర్ల్స్కి సంబంధించిన ఇంటర్వెన్షన్స్ అన్నీ కూడా చూసుకుంటా. ఇలా స్పెసిఫిక్గా ఈ స్కూల్ ఆ స్కూల్ అని ఏం లేదు. గర్ల్స్కి సంబంధించిన అన్ని రకాల ఇంటర్వెన్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డిఫెన్స్ కావచ్చు, తర్వాత జీసీసీ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అది కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇలా గర్ల్స్ని సంబంధించి ఉన్న అంశాలన్నీ కూడా మా విందు కిందికి, సమగ్ర శిక్ష విందు కిందికి వస్తాయి. అలా దాంట్లో చూసుకుంటా. అయితే ఎక్కువ సంఖ్యలో గర్ల్స్ ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కేజీబీవీస్, గర్ల్స్ హాస్టల్స్ కాబట్టి వీటిపైన ప్రత్యేక శ్రద్ధ కూడా మా విందు వాళ్ళమే చూసుకుంటాం. మేడం, మీరు చేయాల్సిన సూపర్వైజింగ్ అంటే ఏంటిది అసలు? నార్మల్గా నేను అంటే ఇప్పుడు దీనికి సివిల్ వర్క్స్ తెప్పించడం లాంటివి కాదు, ఇక్కడ ఇలా సమస్య ఉంది అని మాత్రమే ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు అన్నారు కదా, ఇట్లా అంటే పోస్ట్ అంటే షో పుడప్ కాదు, వచ్చి తిరిగిపోవడం కాదు, అన్ని అబ్జర్వేషన్ చేయాలని చెప్పి అన్నారు కదా, దానిపైన మీరు ఏం చెప్తారు? అట్లా వారు పెద్దవారు ఏదో ఏ విధంగా అన్నారో తెలియదు నాకు. మేడం, ఇప్పుడు కేజీబీవీలలో ఉండే టీచర్స్ ఎన్ని సంవత్సరాలకు వస్తారు ట్రాన్స్ఫర్ కావాలి మేడం? అలా స్పెసిఫిక్ గా ఏం లేవండి. నిర్ణయం తీసుకునేంత పెద్ద కూడా నా పోస్ట్ కాదండి మేడం. మీ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి మేడం, టీచర్స్ కొన్ని, దానిపైన మీ ద్వారా కొంతమంది ట్రాన్స్ఫర్ చేసిందని. నాకంత పెద్ద వ్యక్తిని కాదండి నేను. ట్రాన్స్ఫర్ అసలు నేను జస్ట్ సమస్యను తీసుకెళ్ళి వాళ్ళ పట్ల దృష్టి ప్రవర్తిస్తారు టీచర్స్ పట్ల పని చేయించే. ఇప్పుడు పిల్లలని ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు ఒకే చోట 8 సంవత్సరాల పాతికపోయిన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీరు ఒకే చోట జిల్లాలో ఒకే చోట పనిచేస్తున్న విమర్శలు కూడా వస్తున్నాయి. నేను వచ్చి 4 years, నాది 5 years. అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ మరి మిమ్మల్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయట్లేదు, డిప్యూటేషన్ ఎందుకు వస్తున్నారని చెప్పేసి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మేడం. దీనిపైన మీ కామెంట్ ఏంటి? అది అందులో మీరు చెప్పినట్లు వాస్తవమే లేదు కదా. నేను ఇక్కడ వచ్చి 4 years అవుతుంది. 4 years, నా టర్మ్ 5 years. 4 years కాదు, ఇప్పుడు వెళ్ళిపోమంటే కూడా వెళ్ళిపోతా. ఓకే మేడం, థ్యాంక్ యూ.